రమ్య, ఏడవకమ్మా, ఏడవకు. ఏదో ఒకటి చేద్దాం. లేదమ్మా, నేను చచ్చిపోతాను. అయ్యో వద్దు రమ్య, అలా మాట్లాడకు తల్లి. ప్లీజ్ రమ్య. నేను చచ్చిపోతానమ్మా. ఏం సీను, మంచినీళ్ళు ఏమన్నా కావాలా? పర్లేదండి. ఇంతకీ ఏం జరిగింది? మీవాడు అనుకుంటే చెప్పండి, పనోడు అనుకుంటే వదిలేయండి. వెళ్ళి నా పని నేను చూసుకుంటా. ఇంతకాలం తెలియక ఒక పావుకి పాలు పోసి పెంచాం. అది ఈరోజు కాటేయబోయింది. రమ్య స్నానం చేస్తుంటే ఆ నీచుడు నాయుడు వీడియో తీశాడు. ఏముందరా, దీన్ని ఎలాగైనా అనుభవించాలి. రమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రాకపోతే నెట్లో వీడియో పెడతానని బెదిరిస్తున్నాడు. సమయానికి వారు లేరు. తెలిస్తే చంపేస్తారు. నేను చెప్పినట్టు చేయండి. ప్రెసిడెంట్ ఊర్లో లేరని వాడికి తెలుసు. మీరు కూడా పక్కూరి శివాలయంకి వెళ్లారు. 3 గంటల దాకా రారు. అలా అని రమ్యతో కాల్ చేయించండి. మిగతా విషయాలు నేను చూసుకుంటా. హలో, అబ్బా, ఈ డ్రెస్లో భలే అందంగా ఉన్నావు. ఇక్కడ ఎవరు లేరు కదా? అయితే అన్నీ ఇక్కడేనా? లోపల చూసుకుందాం పదా. అర్థమైంది, మొత్తం అన్నీ లోపలే అంటావు. చిల్లిపి పదా. నడు. మల్లెపూలు పెట్టావా? ఇంకెందుకు లేటు, రా. జస్ట్ ఏ మినిట్, వెళ్ళి డ్రింక్ తీసుకొస్తా. తీసిరా తీసిరా, త్వరగా రా. అప్పట్లో సోగ్గాడు శోభన్ బాబు, ఇప్పట్లో సోగ్గాడు ఈ దొరబాబే. ప్రెసిడెంట్ గారు, నన్ను కాపాడండి సార్. వాడు మీ అమ్మాయిని బలవంతం చేయబోతే అడ్డుకున్నాననే కోపంతో నన్ను చంపేపోతున్నాడండి. మీ ఉప్పు తిని మీకు మేలు చేయాలనుకోవడం నేను చేసిన తప్పా సార్?